హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు డిసెంబర్ 31 కదా. ఒకసారి గుడికి వెళ్ళొద్దామని చెప్పి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. ఇది మా ఇంటి దగ్గర నుంచి టెంపుల్కి ఇవే అన్నమాట. మేమేమో సిటీకి వెస్ట్ సైడ్ ఉంటాము, అదేమో సిటీకి ఈస్ట్ సైడ్లో ఉంది టెంపుల్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఉంటుంది, 60 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. మామూలుగా అయితే 1-10 నిమిషాలు పడుతుంది ఇంటి దగ్గర నుంచి, బట్ ఇవాళ ట్రాఫిక్ కొంచెం ఎక్కువగా ఉంది, సో 1.5 గంట పైనే పట్టిందనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం ట్రాఫిక్ క్లియర్ అవుతుంది. ఇది టన్నెల్, వెస్ట్ గేట్ టన్నెల్. ఈ టన్నెల్ లెంత్ 4 కిలోమీటర్స్ ఉంటుంది. 4 కిలోమీటర్స్ టన్నెల్లో ప్రయాణం చేస్తాము. వెస్ట్ నుంచి ఈస్ట్ సైడ్ వెళ్ళాలంటే ఆ టన్నెల్లో నుంచి వెళ్తాం అన్నమాట. టన్నెల్లో నుంచి మా పాప అయితే నిద్రపోతుంది. ఇంకా ట్రాఫిక్లో కారు స్లోగా వెళ్తుంది కదా, నిద్ర వచ్చింది తనకి. టెంపుల్ చేరుకున్నాం చివరికి. ఇదంతా టెంపుల్ కార్ పార్క్ అండి. గుడి ముందు పార్కింగ్ ఉంటుంది, గుడి వెనక కూడా పార్కింగ్ ఉంటుంది. మేము ముందు పార్క్ చేసుకున్నాము. శివ విష్ణు టెంపుల్ ఇది. దాండాంగ్ క్యారమ్ డౌన్స్ అనే ఒక ప్లేస్ ఉంటుంది దాండాంగ్ సైడ్. సో అక్కడ ఇది శివ విష్ణు టెంపుల్, మెల్బోర్న్లోనే అతిపెద్ద హిందూ టెంపుల్ ఇది. శివ విష్ణు టెంపుల్ అంటే శివుడు, వెంకటేశ్వర స్వామి, ఇంకా మామూలుగా అన్ని దేవుళ్ళు ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, ఇంకా అన్ని విగ్రహాలు ఉంటాయి. చాలా బాగుంటుంది గుడి మాత్రం. ఇదంతా గుడి బయట గార్డెన్ లాగా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. రోజెస్, పార్కింగ్ నుంచి గుడి వైపు వెళ్ళటానికి ఇది వే అన్నమాట. అది మనం రోడ్ క్రాస్ చేస్తాం అక్కడ. ఇది గుడిలోనే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా పెట్టారు. గుడికి వచ్చిన వాళ్ళంతా పిల్లల్ని ఇక్కడ ఆడుచుకుంటూ ఉంటారు అన్నమాట. నెమలి భలే ఉంది కదా. పిల్లలు ఇవి చూడటానికి ఇష్టపడతారు. మనం ఇండియాలో లాగా ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కోళ్ళు ఇవన్నీ కనపడవు కదా. ఇక్కడ కోళ్ళు ఉంటాయి, నెమళ్ళు, కుందేళ్ళు, ఇంకా గిన్నె కోళ్ళు కూడా ఉంటాయి ఇక్కడ చూడటానికి. పిల్లలకి ఇక్కడ చూపిస్తాం ఇవన్నీ ఇలా ఉంటాయని. ఇంకా గుళ్ళోకి వెళ్తున్నాం కాళ్ళు కడుక్కొని. ముందుగా గుడి బయట వినాయకుడి గుడి ఉంటుంది. ముందుగా వినాయకుడిని దర్శించుకొని తర్వాత మెయిన్ గుడిలోకి వెళ్దామని వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకున్నాం.
ఇదండి అసలు గుడి, మెయిన్ గుడి, శివ విష్ణు టెంపుల్. చాలామంది ఉన్నారు జనం వాళ్ళ గుళ్ళో. చూడండి అలా ఎంత బాగుంది లోపల గుడి. కొంచెం మన ఇండియాలో లాగానే ఉంటుంది ఈ గుడి మాత్రం. ఉన్నాయి అన్ని గుళ్ళు ఉన్నాయి, బట్ ఈ గుడి చాలా బాగుంటుంది అన్నమాట. బయట నుంచి చూడండి గోపురాలు ఎలా ఉన్నాయో, బాగున్నాయి. మన ఇండియా సేమ్ ఇండియాలో లాగా. ఇది గుడి ముందు, ఇందాక పార్క్ దగ్గర కాకుండా మళ్ళీ ఇది గుడి ముందు వేరే గార్డెన్ లాగా ఉంటుంది అన్నమాట. అందరూ ఇక గుళ్ళో దేవుడిని దర్శించుకొని వచ్చి బయట ఇక్కడ కాసేపు కూర్చుంటారు ఇక సరదాగా సాయంత్రం పూట. ఈ గుళ్ళోనే క్యాంటీన్ కూడా ఉంటుంది. క్యాంటీన్ అంటే మనం పే చేయాలండి. బట్ మా అమ్మాయి ఇంకా ఆకలి అవుతుందంటే క్యాంటీన్ సైడ్ వెళ్తున్నాము. ఇదంతా క్యాంటీన్ ఏరియా. క్యాంటీన్ ముందు కూడా మొత్తం గార్డెన్ లాగా ఫ్లవర్స్, ప్లాంట్స్ అవి చాలా బాగుంటుంది. పక్కనే ఒక కళ్యాణ మండపం కూడా ఉంటుంది. ఇది క్యాంటీన్ ఎంట్రన్స్. అప్పటికే చాలామంది కూర్చొని ఉన్నారు, తింటున్నారు. టోకెన్ తీసుకోవాలి ఇక్కడ. టోకెన్ తీసుకుంటే మనం పిలుస్తారన్నమాట. నేను ఫస్ట్ పూరి వచ్చింది, ఒక ప్లేట్ పూరి, ఒక ప్లేట్ ఏమో చిల్లీ పరోటా, ఒక ప్లేట్ ఏమో దోశ. మా అమ్మాయి దోశ కావాలంది. ఇంట్లో దోశలు తింటానే ఉంటుంది, బట్ ఆ గుళ్ళో పెద్ద పెద్దగా ఉంటాయి కదా దోశలు, ఆ దోశ కావాలంది. ఇది చిల్లీ పరోటా. తందే లాస్ట్కి వచ్చింది దోశ. అది దోశ వచ్చేసింది, ఆనియన్ దోశ.
తినేసాము, మళ్ళీ బయలుదేరాము. గుడి ముందే ఒక ఇండియన్ గ్రోసరీ స్టోర్ ఉంటుంది. అసలు గ్రోసరీ స్టోర్లో ఏమైనా కావాలంటే తీసుకుందాం అని చెప్పేసి గ్రోసరీ స్టోర్ వైపు వెళ్ళాము. చాలా పెద్ద స్టోర్ అన్నమాట. ఎస్కేవి గ్రోసరీస్ అని చాలా పెద్ద ఇండియన్ గ్రోసరీ స్టోర్. బయట మొక్కలు కూడా అమ్ముతారు. కరివేపాకు మొక్కలు, వేప మొక్కలు, మామిడి మొక్కలు, జామ మొక్కలు, ఇవన్నీ మొక్కలు కూడా అమ్ముతారు అన్నమాట ఇక్కడ. సాయిబాబా విగ్రహం షాప్ ముందు. సాయంత్రం ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు వచ్చారన్నమాట. 31st నైట్ ఎంజాయ్ చేద్దామని. పన్నీర్ బటర్ మసాలా, గారెలు, చికెన్, బిర్యానీ అంటే అదే పలావ్ రైస్, సలాడు, రైతా, ఇంకా ఇవి స్పెషల్స్ 31st ఈవినింగ్. ఇంకా 12 o'clock కేక్ కట్ చేసాము, న్యూ ఇయర్ కేక్. మా స్మైలీ అను ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారు. ఇదండి, ఈ విధంగా మా 31st ఈవినింగ్ గడిచింది. Thank you for watching our channel. Please like, share and subscribe our channel. Thank you so much. ఇది ఇండియాలో మా స్వీటీ కేక్ కటింగ్ ఫోటో పంపించారు, అది పెడుతున్నాను.